వన్ ఈరోజు వచ్చేసి అసలు వాట్సాప్ బిజినెస్ యూజ్ చేసుకొని మన మన బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఎలా చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ఓకేనా? సో లెస్ ప్రాసెస్ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే గాను వన్స్ స్టెప్ మిస్ అయినా కానీ మీకు పేమెంట్ అనేది లాస్ అవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వినండి. ఓకే. ఫస్ట్ మనము మన మొబైల్లో వాట్సాప్ బిజినెస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు టూల్స్ మీద ఉంది కదా, టూల్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ ఒకటి ఇంత డ్రాఫ్ట్ లో ఉంది. జస్ట్ నేను అది కంటిన్యూ చేస్తా. లేకపోతే ఇక్కడ మీరు మేనేజ్ ఆర్ట్స్ మీద వచ్చేసి డైరెక్ట్ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇక అడ్వర్టైజ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మీరు అడ్వర్టైజ్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. అడ్వర్టైజ్ ఓకే అంటే ఇది డైరెక్ట్ వచ్చేస్తుంది. మేము ఫస్ట్ యాక్చువల్గా ఒకటి చూపించి ఆ తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ వీడియోస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకొని నాది ఏదైతే వీడియో ఉందో నేను ఒక వీడియో క్రియేట్ చేశాను. మీ ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఆ వీడియో లేదు అంటే కనుక నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే వీడియోస్ మీద క్లిక్ చేయాలి. వీడియోస్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేసామో ఆ వీడియో ఇక్కడ ఉంటుందన్నమాట. వన్ సెకండ్. సి ఇక్కడ ఉంది. ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే మనకు యాడ్ అనేది రన్ అవుతుంది. సో 30 సెకండ్స్ ఉన్న వీడియో సెలెక్ట్ చేయండి. ముందే షూట్ చేసినప్పుడు ఇన్ కేసు లెంత్ వీడియో ఎత్తికినా మీకు ఎంతవరకు కావాలో దాన్ని మీరు కట్ చేస్తాం. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఓకే. రాలేదని బాధపడకండి. డెఫినెట్లీ ఏవైతే ఈ ట్రెండింగ్ లో ఉన్న స్కిల్స్ నేర్చుకుంటారో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్కమ్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్కమ్. మీ హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ తో మీ ప్రతి ఒక్కటి మీకు సపోర్ట్ చేస్తాం. డిజిటల్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక వండర్ఫుల్ కోర్స్ మీకోసం రెడీగా ఉంది. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అతి తక్కువ ప్రైస్ లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా అఫోర్డ్ చేయగల ప్రైస్ లో ఈ కోర్సెస్ అన్ని మీకు ఇవ్వడం. ఈ వీడియో చూసారు కదా, నేను అలా వీడియో అనేది క్రియేట్ చేశాను. ఆ వీడియో ఎలా క్రియేట్ చేయాలో నా యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియో ఐ మీన్ అది ఎలా చేయాలో ఎడిటింగ్ మొత్తం వీడియో చేశాను. అక్కడ వెళ్ళి మీరు నేర్చుకోండి. ఓకేనా? సి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మనం డిస్క్రిప్షన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ లేకపోతే ఫర్ ఆల్ బెటర్. ఫర్ ఆల్ గ్రాబ్ ది ఆపర్చునిటీ. బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఒకసారి పెట్టేసాం. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్లో ఇలా యాడ్ ప్లే అవుతుంది. అదే ఫేస్బుక్లో అయితే కనుక ఇలా ప్లే అవుతుంది అనమాట. ఓకే. ప్రివ్యూ కూడా ప్రివ్యూ ఇది ఓకే, అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనము మీ లోకల్గా ఉండే మీరు లోకల్గా ఉంటారు కదా, ఆ లోకల్గా ఉన్న ప్లేస్లో కూడా మీరు ఐ మీన్ మీ యొక్క లొకేషన్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని లోకల్ మీద క్లిక్ చేసి
పర్టికులర్ గా మీరు ఏ ఏరియా మీద చేయాలనుకున్నారు? ఫర్ సపోజ్ మీ చుట్టుపక్కల ఊర్లకి సర్కిల్ చేయాలా, లేకపోతే మీ సిటీలో చేయాలా, లేకపోతే ఒక సిటీని టార్గెట్ గా పెట్టుకోవాలా? ఒక కడప, ఫర్ సపోజ్ కడప అనే సిటీ మనం చేయాలంటే లోకల్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, దాన్ని చేసి ఇక్కడ మీరు సెర్చ్ బటన్ లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కనపస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఉండే ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు అది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సేవ్. రేడియస్ వచ్చేసి 20. రేడియస్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఏజ్ కూడా మీరు 18 to 35. ఈ 35 కన్నా 18 to ఓకే 35 ఓకే బెస్ట్. 18 to 35. ఈ 35 అంటే వాళ్ళు జస్ట్ చేయాలనుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఆల్ జెండర్ వచ్చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ యువర్ యాడ్, ఇది వచ్చేసి మీరు క్లిక్ చేయొద్దు. స్పెషల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి అది మీరు ఏం నెక్స్ట్ చేయొద్దు. ఆల్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు స్టార్టింగ్ 90 రూపీస్ కూడా పెట్టేస్తాం. 90 రూపీస్ పెడితే మీరు 2,000 అకౌంట్స్ టు 7,000 అకౌంట్స్ మాత్రమే రీచ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 173 పెడితే 5K. అదే టోటల్ బడ్జెట్స్లో కన్వర్జేషన్ వచ్చేసి సో మనము 346 పెడదాం. 346 డైలీ పెడితే మనకు 10K అకౌంట్స్ నుంచి 30K అకౌంట్స్ వరకు యాడ్ వెళ్తుంది. ఇప్పుడు యావరేజ్గా 10,000 పీపుల్లో మనకు 100 మంది, 10,000 పీపుల్లో యావరేజ్గా 0.1%, ఒక 100 మంది మనకు మెసేజ్ చేసిన ఆ 100 మందిలో కనీసం ఒక 5 మంది మన కోర్స్ తీసుకున్నా మనం ఏదైతే ఈ 346 పెడుతున్నామో ఒక్క సేల్లో జస్ట్ మనకు ఒక 10% కూడా అయిపోద్ది అనమాట. చూ చూడు, 10,000 to 30,000 వరకు రీచ్ అవుతే 10,000 యావరేజ్గా 10,000 పీపుల్ రీచ్ అయితే 10,000 పీపుల్లో నీకు 100 మంది మెసేజ్ చేసిన, నీకు ఈ యాడ్ చూసి 100 మంది మెసేజ్ చేసిన, ఈ 100 మందిలో నీకు జస్ట్ 5 మంది, చూడండి ఎంత 0.001% చెప్తున్నాను నేను. ఒక్క సేల్ వదిలేసి ఇదంతా ఒక్క సేల్, ఒక డైమండ్ ప్యాకేజ్, ఒక్కటి కోర్సు తీసుకున్నా కానీ నీకు ఈ అమౌంట్ కవర్ అయిపోతుంది. ఇంకా నువ్వు ప్రాఫిట్లోనే ఉంటావు. డైమండ్ ప్యాకేజ్ ఇవ్వండి ఏంటి మీకు అర్థం కావాలంటే వీడియోలో మీకు గ్రో అప్ స్కిల్స్ అనే ప్లేలిస్ట్లో మీకు టోటల్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లేకపోతే ఇక్కడ కార్డులో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం డే సెలెక్ట్ చేసుకొని టోటల్ బడ్జెట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాము. 1 సెకండ్, స్ట్రక్ అయింది ఇది. ఓకే, ఎస్టిమేటెడ్ రీచ్ 10K అంతా సెలెక్ట్ చేసుకుని ఒక రోజుకి మాత్రమే యాడ్ రన్ చేస్తున్నాము. నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ ప్రివ్యూ ఎలా ఉంటుందో మనం చూసాము. ఏజెస్ వచ్చేసి 18 to 35. ఇక్కడ మనం లొకేషన్, నేనున్న లొకేషన్లో మాత్రమే పెట్టాను. సో అదంతా చెక్ చేసేస్తాం. నెక్స్ట్ 346 పర్ డే, ఒక రోజుకి 346. ఫేస్బుక్ అకౌంట్స్ మీరు ఆటోమేటిక్గా వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారంటే కనుక మీ ఫేస్బుక్ క్రియేట్ చేసుకొని ఫేస్బుక్లో మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే దీనికి లింకప్ చేసేసేయండి, సరిపోతుంది. అది కూడా సింపుల్ ప్రాసెస్ కదా, దాంట్లోనే మనకు అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ టైం చూపిస్తుంది, అది చేసేయండి. మనకి ఇక్కడ ఐడి కనిపిస్తుంది, ఐడి కూడా సరిపోతుంది అనమాట. ఆల్రెడీ నాకు 106 రూపీస్ ఉంది. టోటల్ బడ్జెట్ నాకు జిఎస్టీ 62 రూపీస్, 346, టోటల్గా 408 రూపీస్ పడింది. నాకు ఆల్రెడీ అకౌంట్లో 106 రూపీస్ ఉందన్నమాట. ఈ 106 రూపీస్కి ప్లస్ అంత అరౌండ్ ఇంకా 302 రూపీస్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నేను 305 రూపీస్ యాడ్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ యాడ్ ఫండ్స్ కదా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మ్మ్. అదే రిమైనింగ్ అమౌంట్ 302 రూపీస్ అదే చూపిస్తుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కొంచెం 61% అవుతుంది. ఇక్కడ మనం ఫోన్ పే సెలెక్ట్ చేసుకొని జస్ట్ వన్స్ మీద క్లిక్ చేయండి.
మన డైరెక్ట్ మనకు ఫోన్పేలో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఫోన్పే చూపించదు. ఓకే, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో 302 రూపీస్ నేను ఫండ్స్ యాడ్ చేస్తున్నాను. వాట్సాప్ బిజినెస్ లో చాలా ఈజీగా యాడ్స్ రన్ చేయొచ్చు అండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఎక్కువ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా మనం చేసేసామంటే కనుక అయిపోతుంది. దాని 302 రూపీస్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ అవైలబుల్ ఫండ్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి సో యాడ్ ఫండ్స్ వి విల్ డిడక్ట్ ఫండ్స్ 1 డే వెన్ యూ రన్స్ యాడ్స్. ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ 400 టోటల్ ఫండ్స్ 10K అంతా పర్ఫెక్ట్ గా అయిపోయింది అనమాట. మన దగ్గర అమౌంట్ అంతా అయిపోయింది. పే అండ్ పే అండ్ క్రియేట్ యాడ్. పే అండ్ క్రియేట్ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, 1 సెకండ్, అది బఫర్ అవుతుంది. క్రియేట్ యాడ్. ఇక్కడ మనకు మేనేజ్ యాడ్ మీద క్లిక్ చేస్తే సి మనం ఏదైతే అమౌంట్ యాడ్ క్రియేట్ చేస్తామో క్రియేటెడ్ May 11, 1025. సో అది నేను ముందు కొన్ని చేశాను, అది రిజిస్టర్ అయింది అన్నమాట. సో ఇది వచ్చేసి ఇన్ రివ్యూ ఉందన్నమాట. ఇన్ రివ్యూ. సో 1 సెకండ్, ఇది యాడ్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. సో నెట్ స్లో కొంచెం. హైదరాబాద్ అయినా కానీ నెట్వర్క్ ఇష్యూ మాత్రం ఫుల్ ఉంటుంది ఇక్కడ. సి ఓకే, కన్వర్జేషన్ ఇంకా మనకి యాడ్ ఇన్ రివ్యూలో ఉందన్నమాట. స్టేటస్ వచ్చేసి ఇన్ రివ్యూ ఉంది. వన్స్ ఇన్ రివ్యూ అయిపోగానే మనకి ఇది వచ్చేసి క్లియర్ ఇది ఇన్ రివ్యూ ఉంది కదా, రివ్యూ అయిపోతేనే అది రివ్యూ కన్ఫర్మేషన్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోగానే మనకు యాడ్స్ రన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సిపిసి కాస్ట్ పర్ కన్వర్జేషన్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మన మళ్ళీ ఎక్కడ చేయాలి స్టేటస్ యాడ్ సెట్టింగ్స్ లో ఇన్ రివ్యూలో ఉంది. సో అది విత్ ఇన్ 1 అవర్లో మాక్సిమం 30 మినిట్స్ టైం తీసుకుంటారు రివ్యూ చేసేదానికి. ఆ తర్వాత యాడ్ రన్ అయిపోతుంది. సో యాడ్ రన్ అయిపోయిన తర్వాత అది ఎలా ఉంటుందో నేను మీకు మళ్ళీ నెక్స్ట్ చెప్తాను అనమాట. ఓకేనా. సో ఎనీ డౌట్స్ ఉంటే ఇక్కడ నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు కాల్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ మీరు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, లేకపోతే మీరు ఎంప్లాయీ అయినా కానీ మీ ఫ్రీ టైంలో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఒకసారి 1 మంత్ అంతా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీకు ఇన్కమ్ వస్తుంది, నేను నేర్చుకున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొంతమంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అఫిలియేట్ మార్కెటింగ్లో. బట్ మనం అంత ఎఫర్ట్స్ అంత చేయలేం కదా. మినిమం మన దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ జనరేట్ చేయాలి. అంతేగాని అత్యాశ పోకూడదు. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, 100 రూపాయలు తగ్గట్టు నేర్చుకొని దాని నుంచి మనం 1000 రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి. ఓకేనా. 1000 రూపాయలు సంపాదించిన తర్వాత 10,000 అలా స్టెప్ బై స్టెప్ ఎదగడానికి చూడాలి. ఓకే. మీకు ఫినాన్షియల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్ నేను ఐ విల్ హెల్ప్ యూ. యూట్యూబ్ ఛానల్ కూడా యానిమేషన్ ఎలా చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ నేను మీకు ఎలా చేయాలో అన్నీ మీకు నేర్పిస్తాను. ఓకేనా. సో నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, వెంటనే నన్ను అప్రోచ్ అండి. సో దిస్ డబుల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.